My screen is visible to you, friends. Yes, sir. Okay, good. ఓకే ఫైన్. సో యాక్చువల్గా సార్ మీరు ఫ్లిప్కార్ట్కి వెబ్ పేజెస్ ఉంటాయి అన్నారు. మరి మిగతా వాటికి వెబ్ పేజెస్ ఉంటాయా సార్? ఉంటాయి. అంటే మనం ఫ్లిప్కార్ట్కి వెబ్ పేజెస్ ఉంటాయి. సపోజ్ మనకి ఫోన్పే వెబ్ పేజెస్ ఉంటాయి, గూగుల్ పే వెబ్ పేజెస్ ఉంటాయి. ఈ ప్రపంచంలో కనపడే ప్రతి యాక్టివిటీకి వెబ్ పేజెస్ ఉన్నాయి. ఎస్, అది స్విగ్గీ అవ్వచ్చు, అది జొమాటో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ వెబ్ పేజెస్ ఉన్నాయి. సో ఆ వెబ్ పేజెస్ని డిజైన్ చేశారు. సో అతనే డెవలపర్. ఎస్, డెవలపర్ డిజైన్ చేసిన వెబ్ పేజెస్ మొత్తాన్ని ఒక వ్యక్తి టెస్ట్ చేశాడు. అతనే టెస్ట్ ఇంజనీర్. ఎస్, ఆ తర్వాత వాటిని సర్వర్లో డిప్లాయ్ చేశారు. అంతే, సింపుల్. సో అంటే మనం ఫోన్పే అప్లికేషన్ అనేది వాడుతున్నాం, కరెక్టే. దేర్ ఆర్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. మరి ఆ పేజెస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి సర్వర్ నుంచే. ఎస్, సర్వర్ నుంచే. అంటే ఆ సర్వర్ ఇదైతే ఆ సర్వర్లో వెబ్ పేజెస్. ఎస్, అంటే మనకి డైరెక్ట్గా హోమ్ పేజ్, తర్వాత హోమ్ పేజ్లో క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్ పేజ్, అదొక పేజ్. రీఛార్జ్ పేజ్, ఆ తర్వాత మొబైల్ ఉపయోగించి మొబైల్ ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేసే పేజ్, అదే ఇంటర్నెట్ సపోజ్ అకౌంట్ నెంబర్ ఉపయోగించే పేజ్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉంటాయి యాక్చువల్గా. ఈ పేజెస్ మొత్తం ఫోన్పే పేజెసే. సో ఈ పేజెస్ మొత్తం ఒక సర్వర్లో డిప్లాయ్ చేసేసారు ఆల్రెడీ. సో ఆ డిప్లాయ్ చేసిన పేజెస్ మొత్తం అక్కడ నడుస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి మొబైల్ ఆన్ చేసి డైరెక్ట్గా ఫోన్పే యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం రీఛార్జ్ అని టైప్ చేసిన వెంటనే, అంటే క్లిక్ చేసిన వెంటనే ద రిక్వెస్ట్ కమింగ్ టు దిస్ ప్లేస్ అండ్ రీఛార్జ్ పేజ్ విల్ బి డిస్ప్లేడ్. మనం ట్రాన్స్ఫర్ అనే పేజ్ ఇక్కడ క్లిక్ చేస్తే మన మొబైల్లో ట్రాన్స్ఫర్ అనే పేజ్ డైరెక్ట్గా తీసుకొస్తుంది నీకు. ఎక్కడి నుంచి? సర్వర్ నుంచి. అంటే ఈ ప్రపంచంలో నడిచే ప్రతిదీ కూడా సర్వర్ నుంచే మనకు వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అది ఫ్లిప్కార్ట్ కాదు, ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి బిజినెస్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అ సర్వర్. అంతే, సర్వర్స్ లేకుండా మన బిజినెస్ అప్లికేషన్ నడవలేదు, రన్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే ఫైన్, బాగుంది సార్. సరే చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా బిజినెస్ తెలుసు మీకు, బిజినెస్. మరి ఈ బిజినెస్లో మనకి బిజినెస్ యాక్టివిటీ కూడా తెలుసు మీకు. బిజినెస్ యాక్టివిటీ, ఎస్. సో బిజినెస్ అనేది బ్యాంకింగ్. ఓకే, బిజినెస్ యాక్టివిటీ వచ్చేసి బ్యాంకింగ్లో డిపాజిట్స్ ఉంటుంది. ఎస్, తర్వాత విత్డ్రాల్స్ ఉంటాయి. ఎస్, తర్వాత ట్రాన్స్ఫర్లు ఉంటాయి, తర్వాత పేమెంట్స్, ఇట్లా చాలా ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. టోటల్గా దీన్నే మనం బిజినెస్ అంటాం. ఇదే మనకి బ్యాంకింగ్ బిజినెస్. సో ఈ బ్యాంకింగ్ బిజినెస్ యాక్టివిటీస్ ఇవి. ఈ బ్యాంకింగ్ బిజినెస్ యాక్టివిటీస్ మొత్తం కూడా మనకి ఎలా కావాలంటే ఆన్లైన్లో జరగాలి. ఎస్, ఎప్పుడైనా సరే ఈ యాక్టివిటీ ఆన్లైన్లో జరగాలంటే ఖచ్చితంగా దానికి ఏం కావాలంటే సాఫ్ట్వేర్ కావాలి, కన్ఫామ్. ఆ సాఫ్ట్వేర్ కావాలి. ఎస్, అదే అప్లికేషన్ కావాలి, అంతే, సింపుల్. సో ఈ సాఫ్ట్వేర్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ బ్యాంక్ పేరేంటి అనుకున్నాం, మనకు తెలుసు, వినో ఏబిసి బ్యాంక్. ఎస్, ఈ ఏబిసి బ్యాంక్ అని అతను డైరెక్ట్గా అప్రోచింగ్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్, ఐటీ కంపెనీ. ఎస్, ఓకే, ఇలా ఐటీ కంపెనీని అప్రోచ్ అవుతాడు ఇతను డైరెక్ట్గా. దేనికోసం? సాఫ్ట్వేర్ అప్లికేషన్ కావాలి అతనికి ఆల్రెడీ. ఎస్, ఓకే, బాగుంది. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏం జరిగింది? ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్, ఓకే ఫైన్, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ కంపెనీ, గుడ్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి జనరల్గా చూడండి, ఈ అప్లికేషన్ని ఇప్పుడు మనం తయారు చేయాలి. ఏ అప్లికేషను? బ్యాంకింగ్. ఏ బ్యాంక్? ఏబిసి బ్యాంక్. అంటే ఏబిసి బ్యాంకు తన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఆన్లైన్లో జరగడానికి ఒక అప్లికేషన్ మనం తయారు చేసి ఇవ్వాలి వాళ్ళకి. సో డైరెక్ట్గా దాని అప్లికేషన్ ఎలా ఉండాలి, ఎలా జరగాలి, ఆ అప్లికేషన్లో ఎలాంటి ఇంక్లూడ్ చేయాలి, డిపాజిట్స్ ఇలా జరగాలి, విత్డ్రాల్స్ ఇలా చేయాలి, ట్రాన్స్ఫర్లు ఇలా జరగాలి, పేమెంట్స్ ఇలా జరగాలి, ఆ తర్వాత లోన్స్ ఇలా ఉండాలి, ఇవన్నీ మొత్తం కూడా ఈ ఏబిసి బ్యాంక్ వాళ్ళు 100 పేజెస్ రాశారని చెప్పాను నేను. 100 పేజెస్. ఈ 100 పేజెస్ రాసిన ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీకి ఇస్తారు. హే బాబు, సాఫ్ట్వేర్ కంపెనీ, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ బిజినెస్ అండ్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ అస్ అని వాళ్ళు చెప్తారు. ఎవరు? ఏబిసి బ్యాంక్ వాళ్ళు. దట్ మీన్స్ వాట్? ఏదైతే ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి సాఫ్ట్వేర్ తయారు చేయమని చెప్పారో దాన్నే వి కన్సిడర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్.
ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఒక రిక్వైర్మెంట్ వచ్చిందంటే దాన్నే మనం ప్రాజెక్ట్ అని పిలుస్తాం. అంతే, సింపుల్ మ్యాటర్, సింపుల్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని డీల్ చేస్తారు ఇక్కడ ఎవరు? సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరు ఉంటారు? దేర్ ఆర్ సో మెనీ ఎంప్లాయీస్, మరి ఇక్కడ ఇలా ఉంటారు ఎంప్లాయీస్, సో మెనీ ఎంప్లాయీస్. ఎస్ ఎస్ ఓకే. జనరల్గా ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుంది అనేది నేను ఎస్టిఎల్సి కాన్సెప్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఎస్టిఎల్సి చెప్పడం లేదులే, నెక్స్ట్ లెవెల్లో చెప్తాను నేను. ఓవరాల్గా కొంచెం చిన్న గ్రిప్ తెచ్చుకోవడానికి చిన్న విషయాలు నీతో మాట్లాడతా. ఎలా అంటే, ఎస్, యాజ్ సూన్ యాజ్ వీ రిసీవ్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్. క్లయింట్ అంటే ఎవరు? ఏబిసి బ్యాంక్ని మనం క్లయింట్ అంటాం. ఎవరికి? ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఏబిసి బ్యాంక్ అనే వ్యక్తి క్లయింట్. యాక్చువల్గా ఎందుకు క్లయింట్ అని పిలవాలా? బిజినెస్ ఇచ్చే వ్యక్తి అతను. అర్థమైంది? బిజినెస్ ఇచ్చే వ్యక్తిని మనం క్లయింట్ అంటాం. సపోజ్ మనం హోటల్కి వెళ్ళాం, టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసే వ్యక్తి క్లయింట్. ఎవరికి? హోటల్కి. అట్లా అనమాట. క్లయింట్ అంటే ఎవరంటే ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద కంపెనీ. దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్. ఈ ఏబిసి బ్యాంక్ అనే వ్యక్తి మనకు బిజినెస్ ఇస్తున్నాడు. ఎస్, కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇస్తాడు. ఎవరు? ఏబిసి బ్యాంక్ వాడు. ఎవరికి? ఐటీ కంపెనీకి. ఎస్, అందుకోసం ఏబిసి బ్యాంక్ని మనం క్లయింట్ అని పిలుస్తాం. వీ కన్సిడర్ యాజ్ ఎ క్లయింట్. సో ఈ క్లయింట్ బిజినెస్కి ఒక క్లయింట్ బిజినెస్కి మనం సాఫ్ట్వేర్ని తయారు చేయాలి. క్లయింట్ బిజినెస్ ఏంది? బ్యాంకింగ్. బ్యాంకింగ్లో ఏ ఆపరేషన్స్ ఉన్నాయి? డిపాజిట్స్, విత్డ్రాల్స్, ట్రాన్స్ఫర్స్, పేమెంట్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్స్ మొత్తానికి మనం సాఫ్ట్వేర్ని తయారు చేయాలి. సింపుల్, వెరీ వెరీ సింపుల్. సరే, ఈ సాఫ్ట్వేర్ మొత్తం తయారు చేయాలి, కరెక్టే, బాగుంది. మరి ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇక్కడ చూడండి. మరి ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి వాడు వచ్చాడు, 100 పేజెస్ తీసుకొచ్చి, బాబు, దిస్ ఈజ్ మై బిజినెస్, జస్ట్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ అస్ అన్నాడు. ఓకే బాబు, బాగుంది. మరి దీని బడ్జెట్ ఎంత అని అడిగాడు. బడ్జెట్, ఎస్ బడ్జెట్. ఓకే, డ్యూరేషన్ ఎంత అని అడిగాడు. డ్యూరేషన్ ఎప్పుడు లోపల మీరు ఇస్తారు. దట్ మీన్స్ వాడు డెలివరీ డేట్ ఆర్ రిలీజ్ డేట్ ఎప్పుడు అడిగాడు. బడ్జెట్ ఎంత, ఎప్పుడు, ఎన్ని నెలలు పడుతుంది. ఓకే, దాని డ్యూరేషన్, దాని డెలివరీ డేట్ ఎప్పుడు, ఫిక్స్డ్ డేట్ ఉంటుంది కదా, దాని రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగాడు. ఎవరు? ఏబిసి బ్యాంక్ వాడు. ఎవరిని? సాఫ్ట్వేర్ కంపెనీ. అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు చెప్పాడు, అయ్యా బాబు, దీని బడ్జెట్ ఏంటి, దీని డ్యూరేషన్ ఏంటి, దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది నా హ్యాండ్స్లో లేదు. మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ కన్వే చేస్తామని చెప్పాడు. ఎస్, అప్పుడు వెంటనే ఈ 100 పేజెస్ డాక్యుమెంట్స్ తీసుకొని, ఇక్కడ సీనియర్ టీం ఉంది కదా, అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్స్ ఉంటారో, దట్ మీన్స్ 10+ ఆర్ 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, వాళ్ళ దగ్గరికి ఈ డాక్యుమెంట్స్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఈ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకొని అసలు ఈ బిజినెస్కి సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు ఈ బిజినెస్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, అసలు ఏ డేట్ లోపల ఈ బిజినెస్ని మనం రిలీజ్ చేయగలం, ఈ సాఫ్ట్వేర్ని మనం క్లయింట్కి రిలీజ్ చేయగలం. సో ఈ విధంగా అనాలిసిస్ కొంత మొదలు పెడతారు వాళ్ళు. చేసిన తర్వాత వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఏం అర్థమైందంటే, బాబు, దీనికి బడ్జెట్ అనేది 2 CR తీసుకోవచ్చు. ఓకే, దీనికి డ్యూరేషన్ మ్యాక్సిమం ఇన్ కేస్ 4 months పడుతుంది, అట్లీస్ట్ 4 months. ఓకే, ఆ రిలీజ్ డేట్ అప్పుడు, అంటే ఫైనల్ రిలీజ్ డేట్ ఏమి ఉండదు, కానీ మనం ఈ సాఫ్ట్వేర్ని, అంటే దట్ మీన్స్ ఈ సాఫ్ట్వేర్ని విడతల వారీగా రిలీజ్ చేయొచ్చు. విడతల వారీగా అంటే ఏంది? వీక్లీ రిలీజెస్, మంత్లీ రిలీజెస్, వీక్లీ ఆర్ మంత్లీ, అంటే 2 వారాలకు ఒకసారి కొంత, 2 వారాలకు ఒకసారి మరికొంత, 2 వారాలకు ఒకసారి మరికొంత, 4 నెలల్లో పూర్తిగా మీ సాఫ్ట్వేర్ మొత్తం మీకు వచ్చేసింది. అంటే బిజినెస్ ఫంక్షనాలిటీని, ఒక మంత్కి ఒక బిజినెస్ ఫంక్షనాలిటీ, 2వ మంత్లో ఇంకో బిజినెస్ ఫంక్షనాలిటీ, ఇట్లా అనమాట. ఈ విధంగా విడతల వారీగా మనం ఈ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తారు. ఎక్కడ? సాఫ్ట్వేర్ కంపెనీలో. రియల్గా ఇప్పుడు జరిగేది ఇదేనా సార్? ఇప్పుడు జరిగేది ఇదే. అంటే 2 వారాలకు ఒకసారి లేదా 1 monthకి ఒకసారి మనం ఇక్కడ ఏదైతే ఉందో బిజినెస్ ఫంక్షనాలిటీ, దట్ మీన్స్ ఆ లోన్స్ ఉంటే గోల్డ్ లోన్, హౌస్ లోన్, బిజినెస్ లోన్ ఆర్ ఎడ్యుకేషన్ లోన్, ఇట్లాగా. సో నేను గోల్డ్ లోన్ని 2 వారాల్లో తయారు చేసి ఇచ్చేస్తా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ లోన్ 2 వారాల్లో తయారు చేసి ఇచ్చేస్తా, నెక్స్ట్ ఇంకొక లోన్, అట్లా అనమాట. అంటే ఇట్లాగా సాఫ్ట్వేర్ని మనం విడతల వారీగా రిలీజ్ చేస్తాం. దాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే వీక్లీ రిలీజ్, మంత్లీ రిలీజ్ అని పిలుస్తాం. బట్ ఎనీవే, మొత్తం 4 months లోపల కంప్లీట్ అవ్వాలా. ఇది టాస్క్. యాక్చువల్గా 4 months లోపల కంప్లీట్ అవ్వాలా. అయితే ఇక్కడ చూస్తే, మీరు రియల్గా చూస్తే మీకు
ఈ సాఫ్ట్వేర్ని ఫైనల్ డేట్ మొత్తం ఎప్పుడు లోపల రిలీజ్ చేస్తామని చెప్పాడంటే వాడు, ఎస్ బాస్, ఇక్కడ నుంచి 4 months అంటే దగ్గరగా మీకు ఫిబ్రవరిలో మొత్తం యాక్టివిటీ రిలీజ్ చేసేస్తామన్నాడు. ఓకే, ఓకే ఫైన్. మొత్తం ఎంత ఖర్చు? 2 CR. ఓకే, 2 CR. మరి ఫిబ్రవరి ఎలా సంథింగ్ కాల్డ్ ఫస్ట్ వీక్లోకి రిలీజ్ చేస్తా ఉన్నారు. సరే బాగుంది. మరి 2 CRలు ఇప్పుడు పేమెంట్ ఎంత చేయాలా? 1 CR క్యాషా చెక్కా రాసుకోవాలా? నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తారు? బిఫోర్ రిలీజింగ్ డేట్. బిఫోర్ రిలీజింగ్ డేట్కి నెక్స్ట్ పేమెంట్ ఇవ్వాలా? సరే ఓకే బాగుంది. మరి కండిషన్స్ ఏంటి? కండిషన్స్ ఏం లేదు. ఈ సాఫ్ట్వేర్ మీరు తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ నడిచేటప్పుడు అంటే రన్ అయ్యేటప్పుడు కస్టమర్స్ ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకునేటప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏంది? ఇష్యూస్ వస్తాయి. అంతే కదా, సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత అది వర్క్ అయ్యేటప్పుడు ఇష్యూస్ రావడం మొదలవుతాయి. కస్టమర్స్ ఉపయోగించినప్పుడు అలాంటి ఇష్యూస్ వస్తాయి. మరి అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ నెంబర్ 1 అది స్మాల్ ఇష్యూ. దట్ మీన్స్ వాట్ మైనర్ ఇష్యూ వస్తుంది కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో మేజర్ ఇష్యూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్రిటికల్ ఇష్యూ వస్తుంది. క్రిటికల్ ఇష్యూ అంటే మైనర్ ఇష్యూ, మేజర్ ఇష్యూ, క్రిటికల్ ఇష్యూ అంటే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎస్, ఇప్పుడు మీరు ఇష్యూస్ని బట్టి దాన్ని రిజాల్వ్ చేయాలి ఫాస్ట్గా. ఎలాగా? ఏం లేదు, మైనర్ ఇష్యూ అయితే 2 hours లోపల ఇష్యూని రిజాల్వ్ చేసి మాకు రన్నింగ్లో పెట్టాలి సాఫ్ట్వేర్ని. ఓకే, మేజర్ ఇష్యూ అయితే అట్లీస్ట్ టేక్స్ 4 hours టైం. రిజాల్వ్ ద ఇష్యూ ఇమీడియట్లీ. 4 అవర్స్కి మించి కానీ అయితే ఖచ్చితంగా మీకు పెనాల్టీ వేస్తా. ఎందుకంటే మేజర్ అది. సో క్రిటికల్ అసలు ఇక లేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది. అప్పుడు మీకు ఒక 8 hours టైం ఇస్తా. 8 hours లోపల మొత్తం మీరు సెట్ చేసి మళ్ళీ అప్లికేషన్ రన్నింగ్లో పెట్టాలా. ఇలాగా అంటే మైనర్ ఇష్యూ, మేజర్ ఇష్యూ, క్రిటికల్ ఇష్యూ, దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇలా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మాకు సపోర్ట్ ఇవ్వాలి మీరు. అదర్వైజ్ మీకు ఖచ్చితంగా పెనాల్టీ పడుతుంది. ఓకే, ఇదంతా కూడా మాకు ఒక 3 years ఫ్రీగా కావాలి, ఇస్తారా? అది కూడా ఇస్తాం. ఎట్లా మాట్లాడతారు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎవరు వచ్చినా సరే, ఆ క్లయింట్ ఈ విధంగా డిస్కషన్ చేస్తూ ఉంటారు. క్లయింట్ అంటే క్లయింట్ రాకపోయినా క్లయింట్ తరపు మనిషి వస్తాడు కదా, అట్లా వాళ్ళు డిస్కషన్ చేస్తారు. సో అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే, ఒక ప్రాజెక్ట్ అనే దానికోసం బడ్జెట్ ఉంటుంది, దానికి పర్టికులర్ టైం ఉంటుంది, పర్టికులర్ డెలివరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల ఎన్నిసార్లు ఈ ప్రాజెక్ట్ని రిలీజ్ చేస్తారు, ఎన్నిసార్లు ఈ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తారు, ఎన్నిసార్లు ఈ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తారు అంటే విడతల వారీగా 2 వారాలకు కొంచెం, 2 వారాలకు కొంచెం, 2 వారాలు మరికొంత, ఇంక 2 వారాలు అట్లా వీక్లీ రిలీజ్. ఈ విధంగా మొత్తం ఒక 4 monthsలో మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం రిలీజ్ చేసి పడేస్తారు. అర్థమైంది? దాన్నే మనం ఇప్పుడు ఈ భాషలో ఏమని పిలుస్తారంటే ఎజైల్ అని పిలుస్తారు. ఎజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఈ మోడల్లో మనకు ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సరే దాన్ని కూడా ఒక పక్కన పెడదాంలే, ఇది ఇప్పుడు అర్థం కాదు మీకు చెప్పినా కూడా. నేను షార్ట్ కట్లో చెప్పడానికి ట్రై చేస్తున్నా. బట్ ఇఫ్ ఐ స్పీక్ ఆల్ దీస్ థింగ్స్ యూ మే బీ సంథింగ్ కాల్డ్, చాలా ఇబ్బంది పడతారు మీరు. అందుకోసం నేను మాట్లాడను. చాలా మంది ఏంటంటే మొత్తం ఒకేసారి మాట్లాడాలా, ఒకే క్లాసులు అంతా జరగాల, అదంతా పెద్ద సుత్తి, పెద్ద నాన్ సెన్స్ క్లాసులు అవి పనికిరావాక అంతే. అవసరమైతే మీరు పరీక్షలు రాస్తే పరీక్షల్లో పాస్ అవుతారు, కానీ ఉద్యోగాలు రావు, ఉద్యోగాల్లో వర్క్ చేయలేరు. సో ఈ క్లాసెస్ ఇలాగే చెప్పాలి, ఈ డెప్త్ ఇలాగే ఉండాలి. అంతేగాని పైన ఏదో మొత్తం ఒక 20 minutesలోనే అంతా చెప్తే నథింగ్, మీకు ఏం అర్థం కాదు. ఓకే, సో కాబట్టి మీకు పేషెన్సీ ఉండాలా, మీకు పేషెన్సీతో పాటు క్రమశిక్షణ ఉండాలా, నేర్చుకోవాలనే తపన ఉండాలా, జీవితంలో పైకి ఎదగాలనే తపన, పట్టుదల ఎక్కువ ఉండాలా ఈ క్లాసెస్కి. లేకపోతే మనం సోఫా సెట్లో నిద్రపోతూ ఉంటాం, క్లాస్ జరుగుతూనే ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఆన్లైన్ క్లాస్ అంటే. ఎస్, ఆఫ్లైన్ కూడా ఉంటుంది, బట్ టేక్స్ సమ్ టైం. నెక్స్ట్ మంత్, ఇప్పుడు కాదు. ఓకే, సరే సార్. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. అంటే నిద్ర వచ్చే టైం, టిఫిన్ చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నిద్ర వస్తుంది ఈ టైంలో. గుడ్. ఇట్లాగ మాట్లాడుకుంటారు. క్రిటికల్ ఇష్యూ, ఆ మేజర్ ఇష్యూ ఈ సో సంథింగ్ కాల్డ్, మొత్తం వీళ్ళందరూ కూడా ఒక డాక్యుమెంట్ రాసుకుంటారు. దానిని మనం SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎవరికి? క్లయింట్కి ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు ఎవరు సార్? క్లయింట్కి, ఎస్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంటే SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ జరుగుతుంది. దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం రాసుకుంటారు. బాబు 1 CR ఇప్పుడు ఇస్తాం, నెక్స్ట్ 1 CR బిఫోర్ రిలీజింగ్, మీరు క్రిటికల్ ఇష్యూ వస్తే ఇలా చేయాలి, మేజర్ ఇష్యూ వస్తే ఇలా చేయాలి, ఎట్లా రాసుకుంటాం మనం డైరెక్ట్గా. సో ఈ విధంగా మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్న తర్వాత ఎస్ గో హెడ్, దట్ మీన్స్ వాట్ స్టార్ట్ ద వర్క్ ఇమీడియట్లీ. ఇక మనం వర్క్ స్టార్ట్ చేయాలి అంతే. ఇక వర్క్ స్టార్ట్ చేయడానికి మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరున్నారు? ఆల్రెడీ మన బిజినెస్ రిక్వైర్మెంట్ తెలిసింది. ఆల్రెడీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇవి చేయాలని తెలిసింది. ఎవరిది? ABC బ్యాంక్.
ఏబీసీ బ్యాంక్ బిజినెస్ రిక్వైర్మెంట్ తెలిసింది. సో ఏబీసీ బ్యాంక్ బిజినెస్ రిక్వైర్మెంట్ తెలిసిన తర్వాత ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఈ బిజినెస్ని మొత్తం ఇక్కడ తీసుకుంటారు. బిజినెస్ మొత్తం ఇక్కడికి వస్తుంది. ఈ బిజినెస్ మొత్తాన్ని ఇప్పుడు స్టడీ చేసి దానికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలి. అంతే. మరి సాఫ్ట్వేర్గా తయారు చేయాలి. దానికోసం ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే. వాళ్ళల్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళల్లో మనకి సీనియర్ ఈ పర్సన్ ఉన్నాడు. హీఈస్ హ్యావింగ్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ. వెంటనే ఎప్పుడైతే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇక్కడికి వచ్చిందో సాఫ్ట్వేర్ తయారు చేయమని, అంటే దీన్నే మనం ప్రాజెక్ట్ అని పిలుస్తాం. ఎస్, దీన్నే మనం వి కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి ఇదిగో ఈ పర్సన్ని మనం హెడ్గా చేస్తాం అనమాట. ప్రాజెక్ట్ హెడ్. సో దాన్నే ఇంకో భాషలో చెప్పాలంటే మేనేజర్, ద ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు ఇక్కడ. అంటే ఒక ప్రాజెక్ట్కి మేనేజర్ని డిసైడ్ చేసేసాం. ఎస్. సో ఈ మేనేజర్ ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి అతను హ్యాండిల్ చేస్తాడు. అంటే ఏంటిది, దీని డెలివరీ అవ్వచ్చు, దీని బడ్జెట్ అవ్వచ్చు, టోటల్గా ఎంటైర్ కాస్ట్ రిడ్యూస్ని కూడా ఇతనే చూసుకుంటాడు. మొత్తం విత్ ఇన్ ద బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎవరు, ఈ ప్రాజెక్ట్ మేనేజర్. విత్ ఇన్ ద టైం పీరియడ్లో ఈ ప్రాజెక్ట్ని రిలీజ్ చేయాలి. ఎవరు, ఈ మేనేజర్. ఎందుకు, అతని రెస్పాన్సిబిలిటీ అదే ఇప్పుడు. ఎస్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ పిక్చర్లోకి వస్తాడు. ఎస్. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ పిక్చర్లోకి వచ్చాడు. ఇతను ప్రాజెక్ట్ మేనేజర్. మరి ఈ ప్రాజెక్ట్ మేనేజరు మొత్తం ఈ బిజినెస్ మొత్తాన్ని స్టడీ చేస్తాడు. వాట్ ఈస్ ద క్లయింట్ బిజినెస్. మొత్తం 100 pages ఉన్నాయి కదా, ఈ 100 pagesని స్టడీ చేస్తాడు. ఎవరు, ఈ ప్రాజెక్ట్ మేనేజర్. ఈ స్టడీ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయడానికి సంబంధించి ఎంప్లాయీస్ కావాలి. దట్ మీన్స్ వాట్, ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయాలి. అంతే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. అదే మన ఐటీలో నడుస్తూ ఉంటుంది. మరి ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయడానికి ఎవరు కావాలి, ఎంప్లాయీసే. ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు తెలుసా, ఏ బాబు హెచ్ఆర్, ఓకే మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఓకే వచ్చింది, మరి మనకి రిసోర్స్ కావాలి. ఏం కావాలి రిసోర్స్, మనకి జావా డెవలపర్స్ కావాలి, మనకి పైథాన్ డెవలపర్స్ కావాలి, మనకి క్లౌడ్ ఇంజనీర్స్ కావాలి, మనకి డెవాప్స్ ఇంజనీర్స్ కావాలి, మనకి డీబీ అడ్మిన్స్ కావాలి, మనకి మిడిల్ వేర్ అడ్మిన్స్ కావాలి, మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కావాలి, మనకి సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలి. ఇలా రిక్వైర్మెంట్ వస్తుంది ఇప్పుడు వెంటనే. ఈ రిక్వైర్మెంట్ ప్రకారం హెచ్ఆర్స్ వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళకి మెయిల్ ఇస్తే మనం ఆ కంపెనీలో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన మనం ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తాం. అంతే. జాయిన్ అయిన మనం ప్రాజెక్ట్లో పనిచేస్తాం. జావా డెవలపర్ ఏమో కోడ్ రాయడానికి పనిచేస్తాడు, క్లౌడ్ ఇంజనీర్ ఏమో సర్వర్లు తయారు చేయడానికి పనిచేస్తారు, డెవాప్స్ ఇంజనీర్ ఏమో ప్రాజెక్ట్ మొత్తాన్ని ఎంటైర్ ప్రాజెక్ట్ నడిపించడానికి ట్రై చేస్తాడు. సో మిడిల్ వేర్ అడ్మిన్స్ ఒకలాగా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఒకలాగా, అంటే డిఫరెంట్ రోల్స్ చెప్పాను కదా. డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. డిఫరెంట్ కోర్సులు నేర్చుకుంటే డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఎక్కడ, ఆ ప్రాజెక్ట్లో. అంతే. నీ రోల్ వేరు, అవతల వ్యక్తి రోల్ వేరు. అంతేగాని నేను చేసిన రోల్ అవతల వ్యక్తి చేయడానికి లేదు. చాలా మంది అంటారు ప్రాజెక్ట్ అంటే జావా పైథాన్. అంతే. ప్రాజెక్ట్ అంటే జావా పైథాన్ కాదు, చాలా ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ నడుస్తాయి. చాలా యాక్టివిటీ నడవడానికి ఐటీ ఎంప్లాయీస్ కావాలి. సరే, బాగానే ఉంది. ఇప్పుడు రియల్గా చెప్పాలంటే మీరు సింపుల్ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనే వ్యక్తి స్ట్రైట్ అవే ఇక్కడ ఉంటాడు అనుకోండి. ప్రాజెక్ట్ మేనేజర్ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మరి ఇతను ఏం చేస్తాడు, స్ట్రైట్ అవే ఇక్కడ ఉన్నారు ఎంప్లాయీస్, ఇక్కడ ఉంటారు. సో ఈయన ఏం చేస్తాడు, ప్రాజెక్ట్ మేనేజర్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఒక సర్వర్లో పెట్టేస్తాడు. దట్ మీన్స్ వాడు బిజినెస్, ఇందాక క్లయింట్ ఉన్నాడే, క్లయింట్ బిజినెస్ మొత్తం ఈ సర్వర్లో డంప్ చేస్తాం ట్రయల్గా. అంటే మొత్తం ఏదైనా సరే క్లయింట్కి సంబంధించిన విషయాలు, ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలన్నీ ఈ సర్వర్లో ఉంటాయి యాక్చువల్గా. అంటే బిజినెస్ రిక్వైర్మెంటే ఉంటుంది ఈ సర్వర్లో. అప్పుడు మనం ఏం చేస్తాం, యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్గా వీళ్ళకి గైడ్లైన్స్ ఇస్తాం. అయ్యే బాబు డెవలపర్స్, ఎవరు వీళ్ళు, డెవలపర్స్. ఈ డెవలపర్స్ ప్లీజ్ ట్రై టు కనెక్ట్ ద సర్వర్, అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోండి ఫస్ట్. ఎక్కడ ఉంది, అది సర్వర్లో ఉంది. మీరు సర్వర్ని యాక్సెస్ చేసుకొని ఆ సర్వర్లో ఉన్న ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ని స్టడీ చేయండి ఫస్ట్. స్టడీ చేసిన తర్వాత దానికి మనం సాఫ్ట్వేర్ని తయారు చేద్దాం. అది నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏంది, యాజ్ ఎ డెవలపర్. డెవలపర్ అంటే ఎవరు, జావా నేర్చుకుంటాడా, పైథాన్ నేర్చుకుని, ఎవరైనా సరే డెవలపరే. ఓకే, డెవలపర్. ఈ జావా నేర్చుకునే డెవలపర్ డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఈ సర్వర్ని యాక్సెస్ చేసుకొని ఈ క్లయింట్ బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. క్లయింట్ బిజినెస్ ఏంది, డిపాజిట్స్, విత్డ్రాల్స్, పేమెంట్స్, లోన్స్, డిఫరెంట్ అట్లా. సో ఇప్పుడు బిజినెస్ని అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంది, ఈ బిజినెస్కి సాఫ్ట్వేర్ తయారు చేయాలి.
నెక్స్ట్ లెవెల్ ఈ బిజినెస్కి సాఫ్ట్వేర్ తయారు చేయాలి. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంది? సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ ఇక్కడ సో వీళ్ళందరికీ ల్యాప్టాప్లు వస్తాయి. ఎవరికి? డెవలపర్స్కి. ప్రతి డెవలపర్కి ఒక ల్యాప్టాప్ వస్తుంది. సింపుల్. ప్రతి డెవలపర్కి ఒక ల్యాప్టాప్ వస్తుంది. ఎస్, ఓకే. ఎస్ డెవలపర్స్ గెట్ రెడీ అన్నాడు. ఎస్, ఓకే మేనేజర్, గుడ్. సరే, ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయాలి అంటే కోడ్ రాయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎవరికి? ఇదే బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి కోడ్ రాయాలి ఇప్పుడు అర్జెంటుగా. అదే కదా సాఫ్ట్వేర్గా తయారు చేయటం అంటే. మరి ఇప్పుడు డెవలపర్లందరికీ మిషన్స్ ఉన్నాయి. మేనేజర్, వి స్టార్ట్ ద కోడింగ్. ఏ బాబు, ఎక్కడ రాస్తావు కోడింగ్? మీ ల్యాప్టాప్లో రాయడానికి లేదు. మీ ల్యాప్టాప్లో నువ్వు కోడ్ రాస్తే, వాళ్ళ ల్యాప్టాప్లో వాడు కోడ్ రాస్తే, ఎవరి పాటికి వాళ్ళు కోడ్ రాసుకుంటే కోడ్ పబ్లిక్ అయిపోతే ఈ క్లయింట్కి ఈ విషయం తెలిస్తే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఉండదు, ఇక వేరే దానికి వెళ్తుంది. కాబట్టి డోంట్ డూ లైక్ దిస్. మరి ఏం కావాలా? ఏం లేదు, మాకు సర్వర్లు ఇస్తాం మేము. వి ప్రొవైడ్ యూ సర్వర్స్, ఓకే. ఆ సర్వర్ యాక్సెస్ కూడా మీకు ఇస్తాము. ఆ సర్వర్ యాక్సెస్ తీసుకొని సింపుల్గా ఇదిగో ఇలా కనెక్ట్ అయ్యి మీరు ప్రాజెక్ట్ ఇక్కడ చేయాలి. మీరు కోడ్ ఇక్కడ రాయాలి. ఎక్కడ? సర్వర్స్లో రాయాలి కోడు. అంతేగాని మీ ల్యాప్టాప్లో మీరు రాస్తే ఎట్లా? మరి మాకెందుకు ల్యాప్టాప్ ఇచ్చారు? మీరు సర్వర్కి సెక్యూర్డ్గా కనెక్ట్ అవడానికి ఇచ్చే డబ్బా. దిస్ ఈస్ కాల్డ్ యువర్ ల్యాప్టాప్. ఆర్గనైజేషన్లో మీకు ఇచ్చే ల్యాప్టాప్లో నథింగ్ ఈజ్ దేర్. హౌ యూ కనెక్ట్ ద సర్వర్, అవి కాన్ఫిగరేషన్ చేసి అక్కడ ఉన్న వ్యక్తులు మీకు ఇస్తారు ల్యాప్టాప్. ఇలా ఇలా జరగాలి, ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా కనెక్ట్ అవ్వాలని. అక్కడ మీరు కనెక్ట్ అయ్యి సర్వర్లో కోడ్ రాస్తారు. దేని కోడు? బిజినెస్ లాజిక్ రాస్తూ ఉంటారు. దట్ బై యూజింగ్ జావా, పైథాన్, .NET. ఇది ఎంతో చాలా జాగ్రత్తగా వింటే కానీ క్లాస్ అర్థం కాదు, లేదా సిల్లీగా ఉంటుంది నేను చెప్పే మాటలు కూడా. మీరు సోఫా సెట్లో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ ఎలా పడితే అలా వింటే క్లాసులు రావు. వేస్ట్, టైం వేస్ట్. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. కాబట్టి క్రమశిక్షణ ఉండాలి. క్లాస్ వినేటప్పుడు సార్ మన దగ్గరే ఉన్నాడు, మనం ఆ క్లాస్ వింటున్నాం అనుకోవాలి. ఏదైనా పని ఉంటే సార్ వీ హ్యావ్ ఎ సమ్ వర్క్ ప్లీజ్ అని చెప్పాలా. దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. డోంట్ టేక్ సిల్లీ. దిస్ ఇస్ నాట్ ఎ సిల్లీ క్లాస్, ఓకే. చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. సో డెవలపర్లు అందరూ తమ మిషన్స్తో ఇక్కడ రెడీగా ఉన్నారు. ఆ మిషన్స్ నుంచి డైరెక్ట్గా సర్వర్కి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు కోడ్ రాస్తారు. కనెక్ట్ అయిన తర్వాత ఎందుకంటే బిజినెస్ లాజిక్ మొత్తం ఇంప్లిమెంటేషన్ ఇక్కడ సర్వర్లో రాస్తారు. అదే జావా ఆర్ పైథాన్ ఆర్ .NET ఉపయోగించి రాస్తారు. అంటే జావా వచ్చిన వాళ్ళు జావాలో కోడ్ రాస్తారు, పైథాన్ వచ్చిన వాళ్ళు పైథాన్లో కోడ్ రాస్తారు, .NET వచ్చిన వాళ్ళు .NETలో కోడ్ రాస్తారు. మరి క్లయింట్ ఎలాగ అడిగితే, అసలు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, క్లయింట్ జావాలో అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో లెట్స్ సే వీళ్ళు జావాలో రాస్తున్నారని మనం అనుకుందాం. జావా డెవలపర్స్, ఈ జావా డెవలపర్స్ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యారు సర్వర్కి. డైరెక్ట్గా సర్వర్కి కనెక్ట్ అయ్యారు అనుకోండి. సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు జావా కోడ్ రాస్తారు. కానీ అసలు సర్వర్లు కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ సర్వర్లు కావాలి కదా. ఆ సర్వర్లు ఎలా రావాలి మనకి? ఎస్, ఆ సర్వర్ల కోసం మరి ఎవరు కావాలి? ఎస్, ప్రాజెక్ట్ మేనేజర్. హే బాబు క్లౌడ్ ఇంజనీర్. ఎస్ మేనేజర్, టెల్ మీ. మెయిల్ ఇస్తాడు మేనేజర్. బాబు జస్ట్ ఐ నీడ్ 100 సర్వర్స్. ఓకే, 100 సర్వర్లు కావాలి నీకు. ఎప్పటిలో కావాలా? ఇప్పుడే, క్షణాల్లో. ఎందుకు? డెవలప్ చేయాలి. మా డెవలపర్స్ ఆర్ వెయిటింగ్. సో మా డెవలపర్స్ వెయిట్ చేస్తున్నారు, మాకు 100 సర్వర్లు కావాలా. సో క్షణాల్లో సర్వర్లు వచ్చే పని ఏదైనా ఉందంటే అదే క్లౌడ్. అదే క్లౌడ్. లేదు, సర్వర్లు వేరే దగ్గర నుంచి కొని తెచ్చుకోవాలంటే 30 డేస్ పట్టిద్ది. నో, 30 డేస్ పడితే 30 డేస్ దాకా డెవలపర్స్ ఏం చేయాలా? వెయిట్ చేయాలా. 30 డేస్ దాకా డెవలప్మెంట్ జరగకపోతే ఏంది? క్లయింట్ బిజినెస్ మొత్తం ప్రాజెక్ట్ వెనక్కి తీసుకుంటాడు. సో కాబట్టి ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి? సర్వర్లు కావాలా. ఎంత సమయంలో? ఒకే ఒక నిమిషంలో సర్వర్లు కావాలా. ఒకే ఒక నిమిషంలో సర్వర్లు ఇచ్చే వ్యక్తి పేరే AWS. సో కాబట్టి ఇప్పుడు సర్వర్లు ఒక్క నిమిషంలో తెచ్చేసుకుంటాను నేను. ఎస్, I can create servers under 1 minute by using AWS. As a cloud engineer, this is my responsibility. As a cloud engineer, this is my responsibility to provide a servers to my development team. నా డెవలప్మెంట్ టీంకి సర్వర్లు ప్రొవైడ్ చేయాలి నేను అర్జెంటుగా. డెవలప్మెంట్ టీం ఎక్కడ ఉంది? దే ఆర్ ఫ్రమ్ ఎనీవేర్, నో ప్రాబ్లం. ఎస్, వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు, లేకపోతే ఇక్కడికి వస్తారు, ఆఫీస్కి, వాళ్ళ ఇష్టం అది. ఎందుకు? సర్వర్లు ఇవ్వడం నా డ్యూటీ. ఎస్, ఇలాగా నేను సర్వర్లు ఇస్తాను. ఎస్ ఎస్, ఇలాగా. ఓకే, సర్వర్లు ఇచ్చిన తర్వాత మరి జనరల్గా ఈ ల్యాప్టాప్ నుంచి ఇలా ఇలా సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే హూ ఆర్ యూ అనిద్ది. మళ్ళీ అదొక గోల. ఎందుకు? సర్వర్లో కనెక్ట్ అవ్వాలంటే నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ అయి ఉండాలా. దట్ మీన్స్ వాట్? యూ మస్ట్ హ్యావ్ ఎ యూజర్ ID అండ్ పాస్వర్డ్ ఆల్సో.
యూజర్ ఐడి పాస్వర్డ్ ఉండాలి. మళ్ళీ అగైన్ యూజర్ ఐడి పాస్వర్డ్ మళ్ళీ తయారు చేయాలి. మళ్ళీ తయారు చేసిన తర్వాత ఎస్ వాళ్ళకి మెయిల్ ఇవ్వాలి. హే బాబు, యూజ్ దిస్ యూజర్ ఐడి, కనెక్ట్ ద సర్వర్, యూజ్ దిస్ యూజర్ ఐడి కనెక్ట్. అట్లా అంటే ప్రతి డెవలపర్కి మనకి క్రెడెన్షియల్స్ ఇవ్వాలా. ఇచ్చిన క్రెడెన్షియల్స్తో డెవలపర్ ఇక్కడికి లాగిన్ అవుతాడు. ఎస్ ఎస్ ఇచ్చిన క్రెడెన్షియల్స్తో డెవలపర్ ఇక్కడ లాగిన్ అవుతాడు. ఓకే, మరి లాగిన్ అయిన తర్వాత కోడ్ రాయాలి కదా. ఎస్, కోడ్ రాయాలంటే స్ట్రైట్ అవే మనకి ఈ సర్వర్లో జావా అనే సాఫ్ట్వేర్ కావాలి అర్జెంటుగా. ఎందుకంటే వీళ్ళు సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత కోడ్ రాయడానికి జావా కావాలి. ఇప్పుడు మనం కూడా అంతే, ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్లో జావా ఇన్స్టాల్ చేసుకుంటే కానీ జావా ప్రోగ్రామ్స్ రాయలేం. ఈ ల్యాప్టాప్లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటే పైథాన్ ప్రోగ్రామ్ రాయలేం. అట్లాగే ఇక్కడ కూడా సర్వర్స్లోకి మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. మరి ఎన్ని సర్వర్లు ఉన్నాయి? 100 సర్వర్లు ఉన్నాయి. మరి 100 సర్వర్లో జావా సాఫ్ట్వేర్ ఒకే ఒక నిమిషంలో ఇన్స్టాల్ చేయాలా? 100 సర్వర్లో జావా సాఫ్ట్వేర్ ఒక్క నిమిషంలో ఇన్స్టాల్ చేయాలి. పొరపాటున మాన్యువల్ ప్రొసీజర్కి వెళ్తే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకోసం మనకు ఒక పిక్చర్లో ఒక పర్సన్ వస్తాడు, అతనే యాప్స్ ఇంజనీర్. ఓకే, అతను ఏం చేస్తాడు? ఏం లేదు, అతను ఏం చేస్తాడంటే వాళ్ళకంటే ముందుగానే సర్వర్కి కనెక్ట్ అయిపోయి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాడు. మాన్యువల్గానా? నో 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 నో, ఒక టూల్ ఉపయోగించి. ఏ టూల్ అది? దాని పేరే Ansible. Ansible is a powerful tool which is used to install a software inside a server. ఎలాంటి కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అయినా సరే ఒకే ఒక నిమిషంలో, అది ఎన్ని సర్వర్లు అయినా, అది 100 సర్వర్లా, 200 సర్వర్లా, 500 సర్వర్స్ అవసరం లే, ఎన్ని సర్వర్స్లోనైనా సరే ఒక సింగిల్ టేక్లో ఒక్క నిమిషంలోనే సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేసే శక్తి ఎవరికి ఉందంటే Ansible. Ansible అనేది ఏంది? ఒక టూల్. యాక్చువల్గా ఎవరు ఉపయోగిస్తారు దాన్ని? డెవాప్స్ ఇంజనీర్. ఎస్, డెవాప్స్ ఇంజనీర్ నోస్ ఎవ్రీథింగ్. సో అందుకోసం డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి డెవలపర్ కాదు. యాక్చువల్గా డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి ఎక్స్పర్ట్, ఆటోమేషన్ ఎక్స్పర్ట్. డెవలపర్ అంటే ఎవరు? కోడ్ రాసే వ్యక్తిని డెవలపర్ అంటారు, అంతే. ఇందాక మనం డెవలప్ చేసాడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అతను. ఇతను బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు ఇతన్ని. ఎవరిని? జావా, పైథాన్, .NET ఇలాంటి కోడ్ అన్ని రాసే వ్యక్తుల్ని మనం బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటాం. బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటే ఇదే చేసేది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటే అదే, ఎక్కడ? స్క్రీన్స్ డిజైన్స్ అవన్నీ. సో ఈ మధ్యకాలంలో రిక్వైర్మెంట్ ఎలాగుంది? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ప్లస్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కావాలి. గతంలో ఎలాగుండేది, ఇప్పుడు అట్లా కాదు. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కలిపి ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్. అంటే అర్థమైంది, ఫ్రంట్ ఎండ్ నువ్వే చేయాలి, బ్యాక్ ఎండ్ నువ్వే చేయాలి. బ్యాక్ ఎండ్ అంటే కోడ్ రాయటం అంతే. ఎస్, ఫ్రంట్ ఎండ్ అంటే అక్కడ స్క్రీన్స్ డిజైన్ చేసి అట్లా చేయటం. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఈ రెండు టెక్నాలజీస్ నేర్చుకున్న వ్యక్తినే మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అని పిలుస్తాం. అది జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అట్లా. వీటితో పాటు SQL, DBMS అవన్నీ మళ్ళీ కన్ఫర్మ్గా ఉండాలి. ఇవన్నీ ఉన్న వ్యక్తిని జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. సో ఇది పక్కాగా కోడింగ్ కోర్స్. యాక్చువల్గా చెప్పాలంటే కోడింగ్ 100% కోడింగ్. ఓకే, సో ఇది యాక్చువల్గా. సో ఈ విధంగా మనం ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే జావా డెవలపరు ఇక్కడ సర్వర్కి కనెక్ట్ అయ్యి కోడ్ రాస్తాడు. ఇది స్టోరీ. సో ఈ స్టోరీ తర్వాత చూడండి, ఈ కోడ్ అంతా ఇలా రాశాడు. ఇలా చూసారా? ఇక్కడ ఒక పర్సన్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమవుతుంది. సో ఇతను డెవలపర్. యాక్చువల్గా ఈ డెవలపరు ఇక్కడ సర్వర్కి కనెక్ట్ అవుతాడు. డెవలపర్ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఇక్కడ కోడ్ రాస్తాడు. కాబట్టి ఈ సర్వర్స్ను మనం ఏమని పిలుస్తామంటే డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తాం. డెవ్ సర్వర్లు ఆర్ డెవలప్మెంట్ సర్వర్లు. అంటే దేనికోసం ఈ సర్వర్లు ఉపయోగిస్తాం? జస్ట్ కోడ్ రాసుకోవడానికి మాత్రమే, అంటే కోడ్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించే సర్వర్లనే మనం డెవ్ సర్వర్లు అని పిలుస్తాం, డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తాం. ఆ డెవలప్మెంట్ సర్వర్లో కోడ్ రాస్తారు ఎవరు? డెవలపర్. సో డెవలపర్ అంటే ఎక్కడో ఉంటాడు అతను. ఒక పర్సన్ వాడి ఇంటి దగ్గర ఉంటాడు, బెంగళూరు. ఇంకో పర్సను కరీంనగర్, ఇంకో పర్సను వరంగల్, ఇంకో పర్సను డైరెక్ట్గా హైదరాబాద్, ఇంకో పర్సను వైజాగ్. అంటే వీళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళు సర్వర్కి కనెక్ట్ అయ్యి ప్రాజెక్ట్ చేస్తున్నారు అంతే. అందుకోసం మనకి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదే. జనరల్గా నో నీడ్ టు కమ్ టు ఆఫీస్.
ఆఫీస్కి వెళ్ళాలంటే 2 అవర్స్ రాను, 2 అవర్స్ ఫోను, మొత్తం ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకోసం అందరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వీళ్ళందరూ కోడ్ రాశారు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి. మరి రాసిన ఈ కోడ్ అంతా సర్వర్లో ఉంది. మరి ఈ కోడ్ మొత్తాన్ని నెక్స్ట్ ఏం చేస్తారు? ఏం లేదు, మొత్తాన్ని చూసారా ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్లోకి మూవ్ చేస్తారు. ఈ ప్లేస్ సెంట్రలైజ్డ్ ప్లేస్ ఆర్ స్టోరేజ్ ఏరియా. స్టోరేజ్ ఏరియా అంటే ప్రతి డెవలపర్ రాసిన కోడ్ మొత్తాన్ని ఈ ఏరియాలోకి మూవ్ చేస్తారు. స్టోరేజ్ ఏరియా అనుకోండి, సెంట్రలైజ్డ్ ప్లేస్ అనుకోండి. ఎట్లా? ఇక్కడ. ఎస్, దాన్నే పుష్ అంటాం. దాన్నే మనం పుష్ అంటాం. ఎవరు పుష్ చేస్తారు సార్? డెవలపరే. మనమా? నో 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 నో. డెవలపర్ ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్ దే పుష్ ఇన్ టు దిస్ ప్లేస్. దిస్ ప్లేస్నే మనం స్టోరేజ్ లొకేషన్ అంటాం, స్టోరేజ్ ఏరియా అంటాం. సో దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే గిట్ హబ్ అంటాం. గిట్ హబ్. గిట్ హబ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి ప్లేస్ ఆల్ ద సోర్స్ కోడ్. ఇది రాసిన కోడ్ మొత్తాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. రియల్గా చెప్పాలంటే ఇక్కడ ప్లేస్ చేసిన మొత్తాన్ని డైరెక్ట్గా ఒక వ్యక్తి మళ్ళీ తీసుకొని సింగిల్ యూనిట్గా తయారు చేస్తాడు. సింగిల్ యూనిట్ ప్లేస్ చేసిన ఈ కోడ్ మొత్తాన్ని డెవలపర్ ఎవరైతే చక్కగా రాశారో రాసిన ఈ కోడ్ మొత్తాన్ని ఒక సింగిల్ యూనిట్గా తయారు చేస్తాడు ఒక వ్యక్తి. ఆ సింగిల్ యూనిట్గా తయారు చేసి ఇప్పుడు ఈ రాసిన ఈ కోడ్ మొత్తాన్ని టెస్టింగ్ చేయాలా. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ టెస్టింగ్ సర్వర్లోకి మూవ్ చేయాలి వీటిని. అంటే డెవలప్మెంట్ సర్వర్లు వేరే, అది డెవలప్మెంట్ కోసం. టెస్టింగ్ సర్వర్లు ఎందుకోసం? అది టెస్టింగ్ కోసం. సో సింగిల్ యూనిట్గా చేయటాన్ని మనం ఏమంటామంటే బిల్డ్ అంటాం. దాన్ని ఇంకో భాషలో బిల్డ్ ఫైల్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఉన్న ఈ కోడ్ మొత్తాన్ని అంటే గిట్ హబ్లో ఉన్న కోడ్ మొత్తాన్ని తీసుకొని ఒక సింగిల్ యూనిట్గా చేసే వ్యక్తే ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ ఇంజనీర్. అంటే సింగిల్ యూనిట్గా చేయటమే కాకుండా అసలు ఈ కోడ్ సింటాక్స్ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అసలు ఈ కోడ్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు ఈ కోడ్లో ఏమైనా ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ సరిగా ఉందా లేదా, అంటే కోడ్ను కూడా అనాలిసిస్ చేస్తారు బై యూజింగ్ ఏ టూల్. ఒక టూల్ ఉపయోగించి ఫస్ట్ ఈ కోడ్ను కూడా అనాలిసిస్ చేస్తారు. అంతే కదా? అంటే రైట్ ఉందా, తప్పు ఉందా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా, ఇవా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, అవన్నిటిని చెక్ చేస్తారు. ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. మళ్ళీ దానికి ఇంకో టూల్ ఉపయోగిస్తారు. ఆ టూల్ పేరే చూసారా, సోనార్ క్యూబ్. సోనార్ క్యూబ్ ఎందుకు ఉపయోగిస్తారు సార్? అది కోడ్ అనాలిసిస్ చేసుకోవడానికి. ఎందుకు అనాలిసిస్ చేయాలి సార్? మరి డెవలపర్ రాసిన కోడ్ కరెక్ట్ అయిందా కాదా, సింటాక్స్ మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకొక ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకొక ఎర్రర్, అట్లాంటి విషయాలను మాత్రమే చెకింగ్ చేస్తారు. దాని కోసం సోనార్ క్యూబ్ అనే టూల్ ఉపయోగిస్తారు. ఉపయోగించే వ్యక్తి పేరు డెవాప్స్ ఇంజనీర్. కోడ్ అనాలిసిస్ టూల్ అది దాని పేరు. సో ఆ తర్వాత బిల్డ్ జరిగిద్ది. బిల్డ్ చేస్తారు. బిల్డ్ అంటే ఏంది? ఒక వ్యక్తి రాసిన అందరు రాసిన కోడ్ మొత్తాన్ని కలపటాన్ని బిల్డ్ అంటాం. దట్స్ ఇట్. దీన్నే మనం బిల్డ్ ఫైల్ అంటాం. అవుట్పుట్ బిల్డ్ ఫైల్ వస్తుంది. అంటే బిల్డ్ ఫైల్ 1 వచ్చింది అనుకో, మళ్ళీ ఇంకొక మంది డెవలపర్స్ మళ్ళీ వచ్చి మళ్ళీ రాస్తారు. మళ్ళీ అగైన్ బిల్డ్ ఫైల్ 2 వచ్చింది. మళ్ళీ బిల్డ్ ఫైల్ 2, మళ్ళీ ఆ బిల్డ్ ఫైల్ 3. ఇట్లా వస్తాయి, బిల్డ్స్ వస్తాయి. సో ఈ బిల్డ్స్ మొత్తాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? బాబు వీటిని మొత్తాన్ని ఒక ప్లేస్లో స్టోర్ చేయమన్నారు. మళ్ళీ అదొక స్టోరేజ్ ఏరియా. యాక్చువల్గా ఈ బిల్డ్స్ని మనం టెర్మినాలజీ ఏమని పిలుస్తామంటే ఆర్టిఫాక్ట్స్. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అని పిలుస్తాం. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అని పిలుస్తాం. ఈ ఆర్టిఫాక్ట్స్ మొత్తాన్ని ఈ ప్లేస్లో స్టోర్ చేస్తాం. దీన్నే ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ అని పిలుస్తాం. ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ. ఈ ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీకి సంబంధించి మనం టూల్ ఉపయోగిస్తాం. ఆ టూల్ పేరే నెక్సస్ ఆర్ JFrog. ఈ వీళ్ళు టూల్స్ ఉపయోగిస్తాం, నెక్సస్ ఆర్ JFrog. అండ్ దిస్ నెక్సస్ ఆర్ JFrog we will store all the build files. బిల్డ్ ఫైల్స్ని మనం ఏమంటాం? బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అంటాం. బిల్డ్ ఆర్టిఫాక్ట్స్. సో ఈ బిల్డ్ ఫైల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్క బిల్డ్ ఫైల్ని మనం టెస్ట్ చేస్తాం. బిల్డ్ ఫైల్ అంటే ఏంది? సోర్స్ కోడ్ ఉంది దాంట్లో, దాన్ని మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేయడానికి మళ్ళీ సర్వర్లు కావాలి, అది టెస్టింగ్ సర్వర్లు యాక్చువల్గా. సరే, ఇదంతా చెప్తే నీకు అర్థం కాదని సింగిల్గా చెప్తా వినండి. ఇప్పుడు సింపుల్, వెరీ సింపుల్. ఎలా చెప్తారు సార్ అంటే ఏం లేదు, ఇవన్నీ కూడా ఏంటి? డెవ్ సర్వర్లు అంటే డెవలప్మెంట్ సర్వర్లు. ఇక్కడ ఏం రాస్తారు? డెవలపర్ కోడ్ రాస్తారు కనెక్ట్ అయ్యి. ఈ డెవలపర్ కోడ్ రాస్తాడు అంతే. డెవలపర్ కోడ్ రాస్తాడు. కోడ్ రాసిన తర్వాత
నెక్స్ట్ లెవెల్లో వీటిని టెస్ట్ చేయాలా. అందుకోసం మళ్ళీ టెస్టింగ్ సర్వర్లు కావాలా. దేనికోసం? ఇవి టెస్టింగ్ కోసం, టెస్టింగ్ యాక్టివిటీ కోసం. మరి టెస్టింగ్ సర్వర్లు తయారు చేసేది ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. మరి టెస్టింగ్ సర్వర్లు తయారు చేసిన తర్వాత ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడ ఉన్న డెవలపర్ రాసిన ఈ కోడ్ని టెస్ట్ చేయాలా. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న ఈ కోడ్ని ఇక్కడికి మూవ్ చేయాలా, టెస్టింగ్ చేస్తారు. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ మళ్ళీ కమ్ బ్యాక్ టు డెవలపర్. హే డెవలపర్, ఇక్కడ మిస్టేక్ జరిగింది, మళ్ళీ రాయి కోడ్ అంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారు? డైరెక్ట్గా ఇది ఎవరిది? ఇది సాఫ్ట్వేర్ ఫ్లిప్కార్ట్ది అనుకోండి, ఫ్లిప్కార్ట్ సాఫ్ట్వేర్ ఇది అనుకోండి, లేదా ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్వేర్ అనుకోండి. డైరెక్ట్గా నేను ఏబీసీ బ్యాంకు ఫోన్ చేస్తాను. అరే బాబు ఏబీసీ బ్యాంక్, డెవలప్ చేసాం, టెస్టింగ్ చేసాం, అంతా అయిపోయింది. అయితే మీరు డెవలప్ చేశారు, మీరు టెస్ట్ చేశారు, కానీ నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలంటాడు. ఎవరు? ఏబీసీ బ్యాంక్. ఎందుకు? బిఫోర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్ ఇన్ టు ద మార్కెట్ దే విల్ టెస్ట్ వన్ మోర్ టైమ్. ఇంకొకసారి వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎవరు వీళ్ళు? ఏబీసీ బ్యాంక్ అంటే క్లయింట్. మళ్ళీ క్లయింట్ ఇంకోసారి టెస్ట్ చేస్తాడు. ఆ టెస్టింగ్ చేసేదాన్ని మనం యూఏటి అంటాం, యూజర్ యాక్సెప్టెంట్ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెంట్ టెస్టింగ్ అంటే ఏంటంటే క్లయింట్ మరొకసారి టెస్ట్ చేసుకుంటారు తన బిజినెస్ అప్లికేషన్ని. నేను ఇచ్చిన విధంగా సాఫ్ట్వేర్ తయారు చేశారా లేదా వేరే విధంగా తయారు చేశారా అని చెక్ చేసుకుంటాడు. మరి చెకింగ్ అంటే వానికి మళ్ళీ సర్వర్లు కావాలి, అంతే కదా. చెప్పాను కదా, నట్లు బోల్ట్ బిగించుకొని బళ్ళ మీద టేబుల్ మీద పెట్టుకునేది కాదు సాఫ్ట్వేర్ అంటే. సాఫ్ట్వేర్ని మళ్ళీ టెస్ట్ చేయడానికి మళ్ళీ సర్వర్లే కావాలా. ఇది ఏ టెస్టింగ్? అది యూఐటి అంటారు, యూజర్ యాక్సెప్టెంట్ టెస్టింగ్. కొంతమంది యూజర్ యాక్సెప్ట్ టెస్టింగే కాకుండా లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు. కొంతమంది కంపాటబుల్ సంథింగ్స్ డిఫరెంట్గా టెస్టింగ్ చేస్తారు. ఎవరు వాళ్ళు రెస్పాన్సిబుల్? టెస్టింగ్ టీమ్. మందా? నో. మరి టెస్టింగ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మనం సమకూర్చాలా. టెస్టింగ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మనం సమకూర్చాలా. సార్ ఎన్విరాన్మెంట్ ఏంటి సార్? ఎన్విరాన్మెంట్ అంటే సర్వర్లు, దాంట్లోకి కావాల్సిన సాఫ్ట్వేర్, దీన్నే మనం ఎన్విరాన్మెంట్ సెటప్ అని పిలుస్తాం. ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏంది? మా డెవలపరు తన కోడ్ రాయడానికి ఏదైతే అవసరమో దాన్ని నేను ఇస్తాను, దాన్నే ఎన్విరాన్మెంట్ అంటాం. అందుకోసం మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం దీన్ని, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సర్వర్నే డెవ్ సర్వర్లు అంటాం. తర్వాత డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్, దాన్నే మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ ఎన్విరాన్మెంట్నే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. అక్కడ సర్వర్లు ఉంటాయి, ఆ సర్వర్లే టెస్టింగ్ సర్వర్లు. మళ్ళీ టెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం క్లయింట్ ఫోన్ చేస్తాం, మరి క్లయింట్ వస్తాడు పిక్చర్లోకి. ఆ క్లయింట్ చేసే టెస్టింగ్ని మనం ఏమంటామంటే యూఏటి, యూజర్ యాక్సెప్టెంట్ టెస్టింగ్. అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో టెస్టింగ్ జరిగింది, మరి ఈ ఎన్విరాన్మెంట్లో కూడా టెస్టింగ్. ఎస్, బట్ క్లయింట్ ఆధీనంలో జరిగింది. ఇది క్లయింట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ క్లయింట్. క్లయింట్ కొంతమందిని సెట్ చేస్తాడు, వాళ్ళు అప్లికేషన్ టెస్ట్ చేస్తారు. ఎలాగా? సింపుల్. క్లయింట్ ఎలా టెస్ట్ చేస్తాడంటే ఏం లేదు, టెస్టింగ్ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైప్ చేశాం, ఇలా క్లిక్ చేసిన వెంటనే వాడు టెస్టింగ్ ఎలా చేస్తారు? ఇట్లా చేస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేజ్ ఓపెన్. సరే, ఇక్కడ పేజ్ ఓపెన్ అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో అకౌంట్స్ టైప్ చేశాను. అకౌంట్స్ టైప్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ అకౌంట్స్ చూపిస్తుందా లేదా? లేదు. లోన్స్ కొట్టినప్పుడు వెంటనే డిఫరెంట్ లోన్స్ చూపించాలా. నేను పర్సనల్ లోన్ అప్లై చేయాలంటే పర్సనల్ లోన్ క్లిక్ చేయాలా. క్లిక్ చేస్తే ఇదిగో బాబు ఇవన్నీ చెప్పాలా, అర్థమైందా? ఇవంతా పర్సనల్ లోన్ గురించి చెప్పాలా, ఇవంతా రావాలి. సో నేను ఇంకో పేజ్ క్లిక్ చేసి ఎలిజిబిలిటీ ఇది, ఇంత రూల్స్, ఇంత ఫీజు, ఇంత ఛార్జెస్ అవుతాయి, ఇట్లా అనమాట. సంథింగ్ కాల్డ్ ఇంకొక లోన్. చూడండి, సపోజ్ నేను అదిగోండి లైఫ్ ఇన్సూరెన్స్, పే జాబ్, ఇవన్నీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, వెహికల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా. ఇవన్నీ నేను ఇది క్లిక్ చేస్తే నాకు అది రావాలి. ఇప్పుడు సపోజ్ నేను క్రెడిట్ కార్డ్స్ అని కొట్టాను, ఆల్ కార్డ్స్ అని కొట్టా, అకౌంట్ డిపాజిట్స్ అని కొట్టా. డిపాజిట్స్ అని కొట్టగానే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ కావాలా, రికరింగ్, ఇట్లా అడగాల. డిపాజిట్స్ అని నేను కొట్టినప్పుడు లోన్స్ చూపిస్తే తప్పు. ఇట్లా టెస్టింగ్ అంటే అతను వాళ్ళు చేసుకుంటారు. అసలు డిపాజిట్స్ అనే దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్ కొడితే మళ్ళీ అది రావాలి. దిస్ ఈజ్ కాల్డ్ టెస్టింగ్ అంటే ఇదే. అప్పుడు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాను, ఓకే. అప్పుడు వాడు నన్ను క్వశ్చన్లు అడుగుతాడు, ఏమని? డూ యూ హ్యావ్ అన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవింగ్ ఆర్ శాలరీ అకౌంట్? ఎస్ అయితే ఎస్ కొట్టాలా, నో అయితే నో కొట్టాలి. నో కొట్టాననుకో ఒకలాగా యాక్షన్ జరగాల. దిస్ ఈజ్ కాల్డ్ టెస్టింగ్. ముందు అసలు అప్లికేషన్ ఇక్కడ రిలీజ్ చేయక ముందే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ముందు వాళ్ళ క్లయింట్ టెస్ట్ చేసుకుంటాడు. ఎస్, మీరు ఇవన్నీ ప్రొవైడ్ చేయాలా. దిస్ ఈజ్ కాల్డ్ టెస్టింగ్.
ఆ విధంగా మనకు టెస్టింగ్ జరుగుతుంది. దాన్ని మనం యూఏటి అంటాం. ఈ ఎన్విరాన్మెంట్ని ఇంకో భాషలో ఏమంటాం అంటే స్టేజింగ్ అని కూడా అంటాం. ఏమంటాం? స్టేజింగ్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ని మనం స్టేజింగ్ అంటే ఫస్ట్ వచ్చేసి డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి క్యూఏ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత దీన్ని స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ ఆర్ యూ కెన్ సే ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని కూడా అంటారు. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోనే యూఏటి జరిగింది అనుకోండి అట్లా. ఓకే, సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో సర్వర్లు ఉంటాయి, అది డెవలప్మెంట్ సర్వర్లు అవి. క్యూఏ ఎన్విరాన్మెంట్లో సర్వర్లు ఉంటాయి, అది క్యూఏ సర్వర్లు అవి. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో సర్వర్లు ఉంటాయి, అది ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు అవి, అది యూఏటి సర్వర్లు అవి. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇక ప్రొడక్ట్ని రిలీజ్ చేయటం, దాన్నే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో సర్వర్లు ఉంటాయి చూసారా. ఆ సర్వర్స్లోనే ఆ ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ విల్ బి డిప్లాయిడ్. దీన్ని మనం రిలీజ్ అని పిలుస్తాం. రిలీజ్ అంటే అదే అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఉండే వర్కింగ్ సాఫ్ట్వేర్ని ఒక సర్వర్స్లో మనం డిప్లాయ్ చేస్తాం. ఆ సర్వర్లో ఉన్న ప్రదేశమే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఈ సర్వర్స్నే మనం ప్రొడక్షన్ సర్వర్లు అని పిలుస్తాం. ప్రొడక్షన్ సర్వర్స్ అదేమో ప్రీ ప్రొడక్షన్ సర్వర్స్, ఇదేమో ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్స్ అంటే ఏంది సార్? ద ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ది సర్వర్. ది సర్వర్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రొడక్షన్ సర్వర్స్. ఈ ఎన్విరాన్మెంట్ పేరే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఆర్ లైవ్ ఎన్విరాన్మెంట్ ఆర్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా పిలుస్తాం. సో ఈ ఎన్విరాన్మెంట్లో సర్వర్లు ఉంటాయి. ఈ సర్వర్లో క్లయింట్ బిజినెస్ 24/7 నడుస్తూ ఉంటుంది. ఈ సర్వర్స్కే మనం ఢీ కొడతాం. పబ్లిక్ అనేవాళ్ళు ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఉపయోగిస్తున్నారంటే ఇక్కడి నుంచే ఉపయోగిస్తారు. అది నువ్వు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా సరే ఈ ప్రొడక్షన్ సర్వర్ల నుంచే నువ్వు యాక్సెస్ చేసుకుంటున్నావు, మిగతా సర్వర్లు కాదు. సో ఇప్పుడు చూస్తే మనకి డెవలప్మెంట్ చేయడానికి సర్వర్లు కావాలి, టెస్టింగ్ చేయడానికి సర్వర్లు కావాలి, మరొకసారి టెస్టింగ్ చేయడానికి సర్వర్లు కావాలి, ఫైనల్గా సాఫ్ట్వేర్ రిలీజ్ చేయడానికి సర్వర్లు కావాలి. చూసారా, 1, 2, 3, 4 ప్లేసుల్లో సర్వర్లు కావాలి. ఇంకా కొంతమంది అయితే అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ గురించి, అప్లికేషన్ లోడ్ గురించి టెస్టింగ్ చేస్తారు. దాన్నే లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. మరి లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలంటే కూడా మళ్ళీ సర్వర్లే కావాలి. చూసారా, అంటే సర్వర్లు అనేది మనల్ని విడిచిపెట్టదు. డైరెక్ట్గా చెప్పాలంటే ఇన్ని రకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఇన్ని రకాల సర్వర్లు మనం తయారు చేసుకోవాలా. ఈ తయారు చేసేదంతా ఎవరు? క్లౌడ్ ఇంజనీర్, నాట్ ఏ డెవలపర్. మరి డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు సార్? ఇక్కడ ఏం లేదు, సింపుల్గా క్లౌడ్ ఇంజనీర్ సర్వర్లు తయారు చేస్తే డెవాప్స్ ఇంజనీరు ఇక్కడ ఉన్న ఈ కోడ్ని ఇంకో ప్లేస్లోకి డిప్లాయ్ చేస్తాడు, ఇక్కడ ఉన్న ఈ కోడ్ని ఇంకో ప్లేస్లోకి డిప్లాయ్ చేస్తాడు, ఇక్కడ ఉన్న ఈ కోడ్ని ఇంకో ప్లేస్, అట్లా మార్చడమే డెవాప్స్ ఇంజనీర్ వర్క్. సింపుల్గా చెప్పాలంటే, కొంచెం అర్థమయ్యే స్థాయిలో చెప్పాలంటే ఇంకొంచెం క్లాస్లో తర్వాత చెప్పొచ్చు, కానీ ఇప్పుడైతే ఇంతవరకు సరిపోద్ది. యాక్చువల్గా కొంచెం ఇంకా డెప్త్ చెప్పాలంటే కష్టం. ఇది ఇందాక చెప్పాను కదా, ఆ మోడల్ వేరే, బిల్డ్ చేయటం, ఆర్టిఫాక్ట్స్ వస్తాయి అవి ఇవి అని చెప్పాను కదా, అది ఆ మోడల్ వేరే. ఇది నేను సింపుల్ షార్ట్ కట్ మోడల్ ఉపయోగించి చెప్తున్నా. సో ఇది క్యూఏ ఎన్విరాన్మెంట్, అది ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? కోడ్ డెవలప్ చేస్తారు. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఏంది? కోడ్ టెస్ట్ చేస్తారు. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? అంటే బిఫోర్ రిలీజింగ్ ది సాఫ్ట్వేర్ ద క్లయింట్ కెన్ టెస్ట్ దెమ్సెల్వ్స్. దిస్ ఈస్ కాల్డ్ యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. అయితే ఈ ఎన్విరాన్మెంట్ని మనం ఏమంటాం అంటే స్టేజింగ్ అంటాం. ఇది ప్రీ ప్రొడక్షన్ ఫైనల్ ఎన్విరాన్మెంట్, ఇది ఫైనల్. సో ఈ విధంగా మనకి చూస్తే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో సర్వర్లు కావాలి, ఆ సర్వర్లను తయారు చేసేది క్లౌడ్ ఇంజనీరే. మరి అక్కడ కోడ్ రాసిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేసేది డెవాప్స్ ఇంజనీర్. మళ్ళీ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఏరియాలో డిప్లాయ్ చేసేది డెవాప్స్ ఇంజనీర్ బై యూజింగ్ డిఫరెంట్ డెవాప్స్ టూల్స్ వాడతాం. ఎలాగా మనకి తెలుసు, జెంకిన్స్ అని, సంథింగ్ కాల్డ్ క్యూబర్నెటిస్, డాకర్, ఇవన్నీ డిఫరెంట్ డెవాప్స్లో ఉన్న టూల్స్. యాక్చువల్గా వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు అయితే సరిపోదు, మీకు అర్థం కాదు కూడా చెప్పడానికి. కాబట్టి వీటన్నిటిని చెప్పడానికి కొంత టైం పట్టిద్ది, అప్పటికి ఎంతో జాగ్రత్తగా చెప్తే కానీ అర్థం కాదు మీకు అట్లా. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఈ ఎన్విరాన్మెంట్స్ అనే దాని మీద మంచి పట్టు ఉండాలి మనకి, యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్గా, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా. అంటే మనం రెండు నేర్చుకుంటే ఎక్సలెంట్. AWS ప్లస్ డెవాప్స్ రెండు నేర్చుకుంటే యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ యాజ్ వెల్ యాజ్ యూ విల్ గెట్ ఏ గుడ్ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ రియల్గా చెప్పాలంటే.
అట్లా ఒక డెవలపర్ వేరు, ఒక టెస్ట్ ఇంజనీర్ వేరు, ఒక డెవాప్స్ ఇంజనీర్ వేరు, ఒక క్లౌడ్ ఇంజనీర్ వేరు. వీళ్ళందరూ డిఫరెంట్ యాక్టర్స్ ఇన్ ద ప్రాజెక్ట్. అంతేగాని డెవలపర్స్ లాగా కోడ్ రాయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరికి? డెవాప్స్ ఇంజనీర్కి. ఎందుకు? డెవలపర్ రాసేది బిజినెస్ లాజిక్ కోడ్, మనకెందుకు అసలు? మనం చేసే వర్క్ ఏంది? ఇదే. వీఆర్ ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్. డెవాప్స్ ఇంజనీర్ అంటే ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్ అంతే. ప్రాజెక్ట్లో విపరీతంగా వర్క్ ఎవరికి ఉంటుందంటే డెవాప్స్కే. ఎందుకు? వై? డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే ప్రాజెక్ట్ ఇంచు కూడా ముందుకు కదలదు. డెవాప్స్ టూల్స్ లేకపోతే ప్రాజెక్ట్ కొంచెం కూడా ముందుకు కదలదు. ఈ క్లౌడ్ ఇంజనీర్ లేకపోతే అసలు ప్రాజెక్టే లేదు. సర్వర్స్ లేకపోతే ప్రాజెక్ట్ లేదు కదా. బట్ ఈ సర్వర్స్ అన్నీ కూడా లైనెక్స్ సర్వర్లే, మొత్తం లైనెక్స్ సర్వర్లే. అందుకని లైనెక్స్ స్కిల్స్ బాగా వచ్చి ఉండాలి. డెవలప్మెంట్ చేయడానికి లైనెక్స్ సర్వర్లే, టెస్టింగ్ చేయడానికి లైనెక్స్ సర్వర్లే, అన్ని లైనెక్స్ సర్వర్లైనా సార్ ఈ ప్రపంచంలో కనపడే 95% మొత్తం లైనెక్సే. గుర్తుపెట్టుకోండి, మొత్తం అన్ని సర్వర్లు లైనెక్స్ సర్వర్లే ఉంటాయి. కాబట్టి లైనెక్స్ స్కిల్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఎస్ సార్. Yes, sir. ఇక్కడ చిన్న డౌట్. ఇందాక ఈ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసాం కదా, క్వాలిటీ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఈ ఎన్విరాన్మెంట్స్ ఎవరు క్రియేట్ చేస్తారు సార్? ఈ సర్వర్స్ ఏమో క్లౌడ్ ఇంజనీర్ క్రియేట్ చేసి మెయింటైన్ చేస్తారు, లైక్ మెయింటెనెన్స్ అంతా క్లౌడ్ ఇంజనీర్ది కదా. మరి ఈ ఎన్విరాన్మెంట్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఒకసారి చూడండి, యాక్చువల్గా చూడండి, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నా, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నా, ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నా, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నా. ఇవి యాక్చువల్గా పేర్లు. అవి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఒక పేరు, ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఒక పేరు, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఒక పేరు, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఒక పేరు. ఆ ఎన్విరాన్మెంట్లో జరిగే టాస్క్ ఏంది? ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ జరిగింది. దానికోసం ఏం కావాలా? సర్వర్లు కావాలి. ఆ సర్వర్స్ కావాలంటే సర్వర్స్ కావాలి, ప్లస్ సర్వర్స్లో జావా సాఫ్ట్వేర్ కూడా కావాలి. సో ఈ మొత్తం సెటప్నే మనం ఎన్విరాన్మెంట్ అంటాం. ఆ ఎన్విరాన్మెంట్ పేరే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే దాని ప్రాసెస్ ఏంది? టెస్టింగ్ జరిగిద్ది అక్కడ. టెస్టింగ్ చేయడానికి ఏం కావాలా? సర్వర్లు కావాలి. ఆ టెస్టింగ్ చేయడానికి ఏం కావాలా? సర్వర్స్లో సాఫ్ట్వేర్ కావాలి. ఏ సాఫ్ట్వేర్? టెస్టింగ్ సాఫ్ట్వేర్. టెస్టింగ్ టూల్ సాఫ్ట్వేర్ మస్ట్ బి ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ అ సర్వర్. ఈ టెస్టింగ్ సర్వర్లో మనం టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం, అంతే. కాబట్టి ఇది మొత్తం కూడా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? ప్రొడక్షన్ లైవ్లోకి రాకముందు, సాఫ్ట్వేర్ని రిలీజ్ చేయకముందు మరొకసారి టెస్ట్ చేస్తాం. ఆ టెస్టింగ్ చేయడానికి సర్వర్లు కావాలి. ఆ దానినే మనం ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఎన్విరాన్మెంట్ అంటే ఒక పేరు, అది అక్కడ జరిగే విషయాలను నేను చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మీకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ అనేది పేరు అంతే. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ పేరు అది. దాంట్లో ఏం జరిగింది? డెవలప్మెంట్ జరిగింది. ఎలా చేస్తారు వాళ్ళు? డెవలప్మెంట్ సర్వర్లు ఉపయోగించి కోడ్ రాస్తారు, అంతే. ఈ డెవలప్మెంట్ సర్వర్లు ఎవరిస్తారు? క్లౌడ్ ఇంజనీర్. అర్థమవుతుందా మీకు? అర్థమైంది సార్. కానీ దీంట్లో ఇప్పుడు ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్‌లో కొన్ని టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్స్ కావాలి కదా, అవి ఎవరు ఇన్‌స్టాల్ చేస్తారు? డెవాప్స్ ఇంజనీర్ బై యూజింగ్ యాన్సిబుల్ టూల్. ఓకే. డెవాప్స్ ఇంజనీర్ బై యూజింగ్ యాన్సిబుల్ టూల్. అర్థమవుతుందా? అర్థమైంది సార్. Yes, sir. ఎన్విరాన్మెంట్ అంటే అర్థమైందా? Yes, sir. అర్థమైంది సార్. మనం వర్క్ చేసుకునే ప్లేస్ కదా. అంతే, మనం వర్క్ చేస్తున్న ప్లేస్ ఎన్విరాన్మెంట్ అంటాం. అక్కడ ఏం జరిగిద్ది? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంట్లో డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్లో వర్క్ జరిగింది, టెస్టింగ్ అంటే టెస్టింగ్ వర్క్ జరిగింది, ప్రీ ప్రొడక్షన్ అంటే ప్రీ ప్రొడక్షన్, అట్లా. ప్రొడక్షన్ అంటే లైవ్ ఎన్విరాన్మెంట్, అది ఇక కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. సర్వర్లు ఉంటాయి అక్కడ. ఆ సర్వర్లు ఎవరు ఇస్తారు? క్లౌడ్ ఇంజనీర్. సో ఇప్పుడు దాంట్లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ డెవాప్స్ ఇంజినీరే చేస్తారు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి డెలివరీ కూడా డెవాప్స్ ఇంజినీర్ చేస్తారు. డెవాప్స్ ఇంజనీర్ చేస్తారు బై యూజింగ్ డిఫరెంట్ టూల్స్. ఓకే. అంటే మీరు మొత్తం అర్థమవుతుందని చెప్పా కంటిన్యూగా. క్లౌడ్ ఇంజనీర్ వర్క్ వేరే, డెవాప్స్ ఇంజనీర్ వర్క్ వేరే. బట్ రెండు నేర్చుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. రెండు నేర్చుకుంటే మీరు ఈజీగా ఆ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. ఎందుకంటే పక్కన చూడాల్సిన అవసరం లేదు కదా ఇక వాళ్ళకి, అట్లా. Yes, sir. Yes. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత డిఫరెంట్ వర్క్ ఉంటుంది. డిఫరెంట్ డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు. ఎవరి టాస్క్ వాళ్ళదే. టాస్క్ మొత్తం ఒకే డెవాప్స్ ఇంజనీర్ అయితే చేయడు. డెవాప్స్ లేకపోతే ప్రాజెక్టే లేదు రియల్గా. ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్లో డెవాప్స్ అనేది సాఫ్ట్వేర్ని ఫాస్ట్గా
డెవలప్ చేయడానికి, సాఫ్ట్వేర్ని ఫాస్ట్గా టెస్ట్ చేయడానికి, సాఫ్ట్వేర్ని ఫాస్ట్గా డెలివరీ ఇవ్వడానికి ఉపయోగపడింది. అదే డెవాప్స్. ఈ డెవాప్స్ అనేది లేకపోతే సాఫ్ట్వేర్ని మనం ఫాస్ట్గా డెలివరీ ఇవ్వలేం, సాఫ్ట్వేర్ మనం ఫాస్ట్గా టెస్ట్ చేయలేం, సాఫ్ట్వేర్ మనం ఫాస్ట్గా డెవలప్ కూడా చేయలేం. గతంలో డెవలప్ చేయడానికి చాలా టైం పట్టేది, టెస్టింగ్ చేయడానికి ఇంకా చాలా టైం పట్టేది, డెలివరీ ఇవ్వడానికి ఇంకా చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడు ఏంది, నో, జస్ట్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 2 weeks అంతే, డైరెక్ట్గా ఒక ఫంక్షనాలిటీని మనం డెవలప్ చేసి టెస్ట్ చేసి రిలీజ్ చేయొచ్చు. అట్లా అందుకోసం మనం డిఫరెంట్ డెవాప్స్ టూల్స్ ఉపయోగిస్తాం. అలాగా ఉపయోగించే వ్యక్తిని డెవాప్స్ ఇంజనీర్ అంటాం, అంతే సింపుల్గా. బట్ ఈ వ్యక్తులందరూ ఎక్కడ పనిచేస్తారంటే సర్వర్స్ మీద, అదే లైనెక్స్ సర్వర్స్ అంతే. బట్ ఈ లైనెక్స్ సర్వర్లు అనేది ఎవరు తయారు చేస్తారంటే క్లౌడ్ ఇంజనీర్. ఎక్కడికి వెళ్ళి, AWSకి వెళ్ళి. అర్థమైంది. అంటే క్లౌడ్ ఇంజనీర్ చేసే వర్క్ ఇది. యాక్చువల్గా క్లౌడ్ ఇంజనీర్ ఇదే కాదు, చాలా చేస్తాడు. బట్ నేను సింపుల్గా అర్థం కావడం కోసం, ఆ వేరియేషన్ తెలియడం కోసం మీకు ఇవన్నీ చెప్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, సార్ అర్థమవుతుందా? ఇప్పుడు మీరు లైనిక్స్ అని చెప్తున్నారు కదా సార్. సో లైనిక్స్ లో పర్టికులర్ గా ఏమేమి నేర్చుకోవాలి అని ఏమైనా కంటెంట్ ఉందా సార్? ఉంది. మీకు వాట్సాప్ చేయలేదా వాళ్ళు? చేస్తాను. ఓకే. అండ్ మనం ఫర్దర్ గా వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు ఆన్సబుల్ అన్నారు కదా సార్, ఆన్సబుల్. ఉమ్. సో ఆన్సబుల్ మీద మనము లైక్ డెవలప్ ఈ ఎన్వైరన్మెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తామా సార్? ఎస్ అంతే కదా. మరి ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ రియల్గా చూసుకుంటాం, మొత్తం మనమే తయారు చేస్తాం రియల్గా టోటల్గా. AWSకి వెళ్ళి, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు Yes. AWSకి వెళ్తాను లాగిన్. మీకు తెలుసు కదా ఆల్రెడీ AWS గురించి, ఐడియా లేదా? ఉంది సార్. ఉంది ఉంది సార్. మరి మీరు డిఫరెంట్ సర్వీస్ కూడా కొన్ని నేర్చుకుని ఉంటారు కదా ఆల్రెడీ, ఎస్. అవునా? అంటే లైక్ నాట్ వెరీ ఎస్, ఇప్పుడు ఇది ఉంది ఆల్రెడీ. మనం సర్వర్లు తయారు చేసుకుంటాం, ఆ సర్వర్లో యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని మనమే ఇన్స్టాల్ చేస్తాం. యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఉపయోగించి వేరే సర్వర్స్లోకి సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేస్తాం. అట్లా డిఫరెంట్ సర్వర్స్లో. ఎస్ సార్. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ డౌట్స్? ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనం డెవలప్మెంట్స్ ఎన్విరాన్మెంట్, అంతే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. ఓకే. ఇంకా నెక్స్ట్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఇప్పటికైతే ఏం లేదు సార్, వెరీ క్లియర్. ఎస్ ఓకే. ఎన్విరాన్మెంట్ అర్థమైందా? Yes, sir. ఎన్విరాన్మెంట్ అంటే Yes. ఒక పేరు. మనకి డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇట్లా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. బట్ వీఆర్ నాట్ డెవలపర్స్. చాలా మంది మిమ్మల్ని భయపెడుతుంటారు. డెవాప్స్ అంటే DEV OPS అంటే డెవాప్స్ అంటే డెవలపర్. నో, డెవలపర్ కాదు ఈయన, డెవలపర్ కాదు, ఆటోమేషన్ ఎక్స్పర్ట్ ఈయన. ఆటోమేషన్ ఎక్స్పర్ట్ అంటే ప్రాజెక్ట్ని ఫాస్ట్గా డెవలప్ చేయడానికి ఇతను ఉపయోగపడతాడు, ప్రాజెక్ట్ని ఫాస్ట్గా టెస్టింగ్ చేయడానికి ఇతను. Because he creates the environments. అన్ని రెడీ చేసి పెడతాడు. హలో. సార్ మీ వాయిస్ రావట్లేదు. ఓకే, ఇప్పుడు వస్తుందా? ఎస్ ఎస్ సార్. ఓకే. ఇప్పుడు సపోజ్ మనం టెస్టింగ్ చేయాలంటే ఏం కావాలి మనకి? సింపుల్గా కోడ్ టెస్ట్ కావాలి. ఎన్వైరన్మెంట్. ఎవరైతే సాఫ్ట్వేర్ తయారు చేశారో అది ఇక్కడ ఉంటుంది. ఈ కోడ్ మొత్తాన్ని ఈ సర్వర్లోకి డిప్లాయ్ చేయాలా? ఎస్. సార్ మళ్ళీ మీ వాయిస్ రావట్లేదు. ఎస్, ఇస్ ఇట్ క్లియర్ నౌ? Yes, sir. సో ఇలాగా అంటే మనకి ఎలా సింపుల్గా చెప్పాలంటే, టెస్టింగ్ చేయడానికి సర్వర్లు కావాలి, టెస్టింగ్ చేయడానికి సర్వర్లు కావాలి, కానీ టెస్టింగ్ చేయడానికి టెస్టింగ్ టూల్స్ సాఫ్ట్వేర్ కూడా కావాలి సర్వర్స్లో. ఎస్ సార్. మనకు కోడ్ కూడా కావాలి. ఈ కోడ్ని ఎవరు డిప్లాయ్ చేస్తారంటే డెవాప్స్ ఇంజనీర్. మరి ఇక్కడ ఈ సర్వర్లో టెస్టింగ్ వ్యక్తి కూడా డెవాప్స్ ఇంజనీరే. మరి సర్వర్లు ఎవరు తయారు చేస్తారు? AWS క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళు. మనమే, మనకి AWS వచ్చు, మనమే చేస్తాం అంతే.
సో మనం డెవాప్స్ వర్క్ చేస్తాం, ఏడబ్ల్యూఎస్ వర్క్ చేస్తాం. దీనివల్ల ఏంటి మనకి ప్లస్ పాయింట్? మనని ఎవడు ముట్టుకోలేరు, లైక్ క్వశ్చన్ Yes, చేయలేరు. yes, You know yes. everything. Yes, yes. If you understand well, definitely you will survive in the IT company. Yes, sir. So DevOps engineering, and అతను like he creates all the environment to work. టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం, అంటే అతనికి క్లౌడ్ వచ్చి Yes. వినిపిస్తుందా? మీ వాయిస్ పోతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుందా?